నేటి రాశి ఫలం మే 28, 2026. ఈ రోజు కొన్ని రాసుల వారికి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కావచ్చు. దగ్గరి బంధువును అతిగా నమ్మడం నష్టాలకు దారితీయవచ్చు. అయితే మరికొందరికి వారి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశముంది. మే 28వ తేదీ చాలా రాసుల వారికి ఒడిదుడుకులను తీసుకురావచ్చు. కొందరు పని మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసి ఉండగా, మరికొందరికి కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. గ్రహాల కదలికలను బట్టి ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చని సూచిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. ఒకరిని గుడ్డిగా నమ్మడం కొందరికి నష్టదాయకంగా పరిణమించవచ్చు. మరోవైపు ఈ రోజు చాలా రాసుల వారికి ఉపశమనం మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనవచ్చు మరియు పిల్లల విజయం ఆనందాన్ని కలిగిస్తుంది. చాలామంది ఉద్యోగం, వ్యాపారం మరియు సంబంధాలకు సంబంధించిన విషయాలలో కూడా సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో రోజును ప్రారంభించే ముందు మీ రాశిఫలాన్ని తప్పకుండా చదవండి. తద్వారా మీరు ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండగలరు. మేషరాశి నేటి జాతకం మేషరాశి వారికి ఈ రోజు శక్తి, ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీరు మీ పనులను పూర్తి ఉత్సాహంతో పూర్తి చేసి విజయం వైపు వేగంగా పయనిస్తారు. ఉద్యోగం మరియు వ్యాపారంలో ఉన్నవారు తమ కష్టానికి మంచి ఫలితాలను చూడవచ్చు. రోజంతా తీరిక లేకుండా ఉంటుంది, కానీ ఈ హడావిడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో కొత్త అవకాశాలకు దారితీయవచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ వచ్చే అవకాశముంది. నిలిచిపోయిన నిధులు తిరిగి రావడం వారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వృషభ రాశి నేటి జాతకం వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు విజయాలతో నిండి ఉంటుంది. కొన్ని చిరకాల కోరికలు నెరవేరవచ్చు. ఇది ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ అవకాశాలు లభించవచ్చు మరియు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి మరియు మీ భాగస్వామితో మరపురాని సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం లేదా పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు ఆహ్లాదకరంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజు మిథున రాశి ఫలం మిథున రాశివారు రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఒక పనిపై ఆసక్తి లేకపోవడం లేదా ఆశించిన ఫలితాలు రాకపోవడం కొంత నిరాశకు కారణం కావచ్చు. ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. ఎవరి సలహా ఆధారంగానైనా నిర్ణయాలు తీసుకోవడం నష్టాలకు దారితీయవచ్చు. పనిలో ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి మద్దతు మరియు సహకారం మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈ రోజు కర్కాటక రాశి ఫలం కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. కొన్ని రంగాలలో విజయం సాధ్యమైనప్పటికీ మరికొన్నింటిలో అదనపు జాగ్రత్త అవసరం. విద్య, పరిశోధన లేదా జ్ఞాన సంబంధిత పనులలో నిమగ్నమైన వారు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ భాగస్వామి భావాలను గౌరవించడం చాలా అవసరం. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోండి. తొందరపాటు చర్యలు నష్టాలకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాలలో సమతుల్యతను పాటించండి మరియు అనవసరమైన రిస్క్లను నివారించండి.
ఈ రోజు సింహరాశి ఫలం. ఈ రోజు సింహరాశి వారికి చాలా అదృష్టాన్ని తెస్తుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు తగ్గుతాయి మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల కీర్తి, పలుకుబడి పెరగవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. వ్యాపారవేత్తలకు ఒక ముఖ్యమైన ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు ఆదాయం పెరిగే అవకాశముంది. మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మరియు ప్రజలలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు సానుకూలత నెలకొంటుంది. కన్యారాశి. నేటి రాశిఫలాలు. ఈ రోజు కన్యారాశి వారికి విజయం, ఆత్మవిశ్వాసం మరియు పురోగతిని సూచిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ఉపశమనాన్ని మరియు సంతోషకరమైన మానసిక స్థితిని కలిగిస్తుంది. వ్యాపారవేత్తలు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా నుండి ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మరియు సౌకర్యాలు, సదుపాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. ఇది మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం మరియు నమ్మకం బలపడతాయి. తులారాశి. నేటి రాశిఫలాలు. ఉదయం కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ తులారాశి వారికి ఈ రోజు సాధారణం కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఒక పనిలో ఆశించిన విజయం లభించకపోవడం కొంత ఆందోళనకు కారణం కావచ్చు, కానీ రోజు గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి మీ బడ్జెట్పై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్త లేదా ఒక విజయం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు మరియు ఆప్యాయత లభిస్తాయి. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మరియు ఫిట్నెస్, వ్యాయామం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. వృశ్చికం. నేటి రాశిఫలాలు. వృశ్చిక రాశివారు ఈ రోజు ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి చేయాలని సలహా ఇవ్వబడింది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే అలా చేయడం ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది, అయినప్పటికీ అనవసరమైన ఖర్చులపై గట్టి నియంత్రణ ఉంచడం చాలా అవసరం. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశముంది, దీనివల్ల ఆర్థిక లాభం కూడా చేకూరవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభించే లేదా మెరుగైన కెరీర్ అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి బహిరంగ సంభాషణ మరియు పరస్పర అవగాహన చాలా కీలకం. ప్రేమ విషయాలలో మీ నిజమైన భావాలను వ్యక్తపరచడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం లభించవచ్చు. ధనుస్సు. నేటి రాశిఫలాలు. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ రోజు ఆనందం మరియు విజయాలతో నిండిన రోజుగా ఉంటుంది. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం మీకు గొప్ప మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం లేదా లాభదాయకమైన అవకాశం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ సామాజిక వాతావరణంలో మీ కీర్తి పెరుగుతుంది మరియు ఇతరులు మీ కృషిని అభినందిస్తారు. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మకర రాశి. నేటి రాశిఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు సానుకూలమైన రోజు, అయినప్పటికీ మీ ఖర్చులు పెరగవచ్చు. ఒక ముఖ్యమైన ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు చేకూరడానికి లేదా పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందడానికి సూచనలు ఉన్నాయి. మీరు పాత అప్పుతో బాధపడుతుంటే ఈ రోజు దాని నుండి ఉపశమనం పొందే బలమైన అవకాశం ఉంది. కార్యాలయంలో
మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీ పై అధికారుల నుండి మీకు మద్దతు మరియు సహకారం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు, ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్యం గురించిన ఆందోళనలు కొనసాగవచ్చు. ఆర్థిక విషయాలలో వివేకం మరియు సరైన నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా ఓర్పు మరియు భావోద్వేగ సమతుల్యతను పాటించాలని గుర్తుంచుకోండి. కుంభ రాశి. నేటి జాతకం కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రమాదకరమైన కార్యకలాపాలలో పాల్గొనడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వాణిజ్యం మరియు వ్యాపార కార్యకలాపాల ద్వారా మంచి ఆదాయం సంపాదించడానికి సానుకూల సూచనలు ఉన్నాయి. భూమి, స్థిరాస్తులు లేదా ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన లాభదాయకమైన అవకాశాలు మీకు లభించవచ్చు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు లేదా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు, కాబట్టి మీ సంభాషణలలో సంయమనం పాటించండి. కోపం లేదా ఆవేశం ప్రభావంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, అలాగే భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం మీకు లభిస్తుంది. ఓర్పు మరియు వివేకం మీకు ఎంతో ప్రయోజనకరంగా పరిణమిస్తాయి. మీన రాశి. నేటి రాశిఫలం. మీన రాశిలో జన్మించిన వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలతో కూడిన, అయినప్పటికీ ప్రయోజనకరమైన అనుభవాలను అందించే రోజుగా ఉంటుంది. మీ వృత్తి మరియు వ్యాపార రంగాలలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక రచిస్తుంటే, దానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం వివేకవంతమైన చర్య అవుతుంది. మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం కావచ్చు, తద్వారా మీ బంధంలో సామరస్యం పెరుగుతుంది. అదనపు ఆదాయ వనరులు ఏర్పడటం వల్ల మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది మరియు మీ పొదుపు పెరుగుతుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది, అలాగే మీ మానసిక ప్రశాంతత చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ రోజు ముగిసే సమయానికి మీరు ఒక రకమైన సంతృప్తిని మరియు ఏదో సాధించామనే భావనను అనుభవిస్తారు. ఇంతటితో నేటి వీడియో సమాప్తం. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి శాస్త్రానికి సంబంధించిన మరిన్ని వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానెల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.